హాయ్ అండి. వెల్కమ్ టు అను జీపీ కలెక్షన్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈ వీడియోస్ నేను పెట్టిన షార్ట్స్ చూస్తున్నారా? ఏదో ఇప్పుడేనండి ట్రై చేశాను నెమ్మదిగా. అంటే బాగా క్లారిటీగా అయితే ఆహ్, రావట్లేదు. కాకపోతే నేర్చుకుంటున్నానండి. చిన్నగా ఇప్పుడే కదా నా స్టార్టింగు. ఇంకా నెమ్మదిగా నేర్చుకున్నాక ఇంకా బాగా వీడియోస్ చేస్తానండి. స్టార్టింగ్ ఈరోజు ఏంటంటే నేను మెహందీ డిజైన్ అయితే వేస్తున్నాను. ఏంటి శారీస్ కలెక్షన్ అని చెప్పి మెహందీ పెడుతున్నారు అనుకుంటున్నారా? అదేం లేదండి. నేను ఈసారి కలెక్షన్తో పాటు మెహందీ కూడా సింపుల్గా వేస్తానండి. అందుకని చెప్పేసి శారీస్ ఉన్నప్పుడు శారీస్ చూపిస్తాను కలెక్షన్. నేను కొంచెంగా శారీస్ తెచ్చుకుంటాను కాబట్టి ఆ శారీ కలెక్షన్ ఏంటంటే అయిపోతుంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ తెచ్చేసరికి నాకు కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా! అన్నీ అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అందువల్ల మనకి కొంచెం లేట్ అవుతుంది. కలెక్షన్ లేనప్పుడు ఇలా మెహందీ డిజైన్ ఏంటంటే వేస్తూ ఉంటాను. చాలామంది కోన్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నాకైతే చాలా ఇష్టం అండి. కానీ కొంతమంది ఏమంటారంటే నాకు కోన్ పెట్టుకోవటం రాదు, పట్టుకోవటం రాదు, అది నాకు వేయటం రాదండి అని అంటారు. కానీ వాళ్ళ పిల్లలకి మాత్రం చాలా ఇష్టం పెట్టుకోవటం అంటే. మరి ఎలా? అందుకే అండి అస్సలు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసే విధంగా నేను ఈ వీడియోలో ఒక చిన్న స్మాల్గా ఒక సింపుల్గా ఒక డిజైన్ అయితే ట్రై చేసి ఒకటి వేశానండి. అది చూడండి. ఈ వీడియోలో ఉంది చూడండి, వేస్తున్నాను. నాకు బాగా వచ్చు అని నేను ఈ డిజైన్ వేయట్లేదండి. బట్ కాకపోతే చాలా సింపుల్గా హెవీ అంటే వేయలేము. అందుకనే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ అని కొంచెం నేర్చుకోవాలి కదా! అలాగా ఒక డిజైన్ వేసి చూపిస్తున్నాను. అది చూసి నెమ్మదిగా వేస్తూ ఉంటే ఆ వీడియోలో కన్ఫామ్గా అసలు నాకు రాదు అనేవాళ్ళు కూడా ఈ వీడియో చూడగానే ఖచ్చితంగా వేస్తారండి. అంత సింపుల్గా ఉందండి డిజైన్ అయితే. ఒక్కసారి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తూ మీరు వేసుకుంటూ ఉంటే ఇంకా వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకండి ఇలాగా అనుకుంటున్నారా? మనం వేరే వాళ్ళని అడుగుతాము. వాళ్ళేమంటారు? మాకిప్పుడు కుదరదండి, కొంచెం తర్వాత వస్తారా అని అంటారు. లేదా అయ్యో ఇప్పుడా? ఇప్పుడు నాకు అస్సలు కుదరదండి. కానీ వాళ్ళకి కుదరదన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకు అస్సలు ఇంకా ఉండలేం కదా! ఆ టైం మనకి అర్జెంట్ పనులు, మనకి అవసరాలు ఉంటాయి కదా! అందుకని చెప్పేసి వాళ్ళని అడగటం కంటే మనమే ట్రై చేస్తే ఎలా ఉంటుంది? అందుకని సింపుల్గా నేను ఒక డిజైన్ వేశాను. అస్సలు రాని వాళ్ళు కూడా ఈ డిజైన్ అండి చాలా ఈజీగా పెట్టుకుంటారు. నాకు మాత్రం అండి కోన్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నేనైతే ఎంతమందినైతే చిన్నప్పుడు కానుంచి నాకు కొంచెం డిజైన్ వేయవా నాకు అని అడిగితే ఇప్పుడు మాకు కుదరదు అంటారు. సరే వేరే అక్కయ్య వాళ్ళని ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగితే ఇప్పుడు కాదు, మీరు తర్వాత వేస్తా, రేపు వేస్తానంటారు. కానీ మనకి రేపు పండగ వచ్చింది, మనకి ఇప్పుడే కావాలి, వాళ్ళకి కుదరదు. మరి ఎలాగా? అందుకని చెప్పేసి నేనే చిన్నగా ముగ్గులు వేసుకుంటూ చిన్న ఫ్లవర్స్ వేసుకుంటూ అలాగా చిన్నగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ అలా వేసుకుంటూ మ్యాంగోస్ చిన్నగా అండి. ఫస్ట్ ఒక మ్యాంగో వేయటం కనుక వచ్చింది అంటే ఆ మ్యాంగో చుట్టూ ఫ్లవర్స్ వేసుకోవటం, తర్వాత చిన్న డాట్స్ పెట్టుకుంటూ సింపుల్గా వేసుకోవచ్చండి. ఒకళ్ళని అడిగే పని ఏముండదు అసలు. ఇంకా అదని ఫస్ట్ వేయటం అనేది ఇదిగో ఇలా పట్టుకునే విధానం చిన్నగా పట్టుకొని అందరైతే స్పీడ్గా వేస్తూ ఉంటారు. కానీ అది మనకేమో అంత స్పీడ్ రాదుగా. ఇప్పుడేగా నేర్చుకోవటం, ఎలా వస్తుంది? అందుకని నేనైతే ఈ వీడియోలో చిన్నగా నెమ్మదిగా వేయటం అయితే జరిగిందండి. మీరు ఈ వీడియోని చూస్తూ వేసుకోవచ్చు. చాలా చక్కగా వేసుకుంటారు. నేనైతే ఇప్పుడు వేసే విధానం చూస్తే. అవునండి. ఈ శారీస్ తెచ్చుకుంటారు కదక్క మీరు, శారీస్ కలెక్షన్ అని పెట్టి మరి ఏంటి అని అనుకోమాకండి. శారీస్తో పాటు నేను ఈ ఆప్షన్ కూడా సింపుల్గా వేసుకుంటాను. మా ఇంటి దగ్గర అయితే చిన్నగా పిల్లలకి వాళ్ళకి వేసుకుంటూ ఉంటాను. అలాగే చిన్న డిజైన్స్. ఈ శారీ కలెక్షన్ అంటే రోజు తీసుకోరు కదండి శారీస్. మరి అలా అందుకని చెప్పేసి ఈ మెహందీ డిజైన్ అనేది కూడా నేను వేయటం జరుగుతుంది.
సరే అండి. ఈరోజైతే ఈ ఈ సింపుల్ డిజైన్ ఫస్ట్ మా పాప మీద వేసాను. మా పాప అయితే అసలు ఇంకా ఆ హ్యాండ్‌ని అటు ఇటు తిప్పటం, అటు కదిలిచ్చటం అసలు ఇంక ఇది మధ్యలోనే పోతుంది. ఇంకా ఆ వీడియో అసలు ఇంకా రాలేదండి. అందుకని మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇలా మళ్ళీ నేను తీసుకొని నా హ్యాండ్ పెట్టుకొని మళ్ళీ నేనే ట్రై చేసి మళ్ళీ వీడియోననేది అప్లోడ్ చేశానండి. ఇంకోటి వచ్చేసి వీడియో చూసే వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నానండి. అస్సలు ఈ ఛానల్ గురించి అయితే అసలు తెలియదండి. బట్ కాకపోతే మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలి అనే అది ఉంటుంది కదండి. అందుకోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి సింపుల్గా ఇలాగా చేయటం అనేది అయితే జరిగిందండి. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకే, బాయ్.